మేము కాంగ్రెస్కి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాము మా సర్పంచ్ లక్ష్మమ్మ గారికి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు సేలింగ్ భూములు ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు సేలింగ్ భూములు ఇచ్చారు. ఆ తర్వాత ఇండ్లు ఇచ్చారు. ఫస్ట్ మళ్ళీ మాకు ఇంట్లో జాగాలు లేకపోతే జాగాలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం కొని, కాంగ్రెస్ ప్రభుత్వం కొని మాకు ఇచ్చి ఇల్లు కట్టించారు. ఇప్పుడు కూడా మా ఎస్సీ వాడల జాగాలు లేక మేము తల్లాడి వస్తున్నాము. అందుకే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము ఏమంటే మాకు జాగాలు చూపి ఇల్లు కట్టియాలని మా ప్రభుత్వానికి నమస్కారం చేసి కోరుతున్నాం. ఇది ముందుగా మా అభిప్రాయాలను మీతో పంచుకోవడానికి వచ్చిన జీనియస్ వారికి ధన్యవాదాలు. స్థానిక ఎలక్షన్లో భాగంగా ఎవరు విన్ అవుతారు, రేపు ఊరికి మంచి చేయబోయేది ఏమనే విషయాలను కూడా 10 మందికి తెలిసే విధంగా మీరు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ స్థానిక ఎలక్షన్లో భాగంగా మేము వంజే విజయలక్ష్మి గారిని కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. మా అదృష్టం కొద్ది ఏంటంటే మా ఊర్లో పెద్ద భేదప్రాయాలు ఏముండవు. ఎంతసేపునా కానీ గ్రామాభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇప్పుడు ఉన్న మంచి అవకాశం ఏంటంటే తండ్రి సమానులు ఎమ్మెల్సీ డాక్టర్ కుచుకుల దామోదరెడ్డి గారు, అలాగే మంచి మనసున్న మృదు స్వభావి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి గారిని గెలిపించుకొని వారికి బహుమతిగా ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.